హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ బ్లాగ్స్ 1. ఈరోజు రెసిపీ వచ్చేసి 5 పీస్ బిర్యానీ. ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తందూరి చికెన్ మసాలా అయితే వాడాను నేను. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత 1 కప్ కర్డ్ వేసుకొని, మీకు నచ్చితే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను 3 గ్లాసెస్. బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. హోల్ బిర్యానీ మసాలా వేసుకొని చిల్లీస్, కొత్తిమీర అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. టమాటో పీసెస్ అండ్ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 5.5 వేసుకున్నాను నేను. 6 అవసరం లేదు. అండ్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తర్వాత బాస్మతి రైస్లో వాటర్ అన్నీ వంపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని క్యాప్ పెట్టిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అంతే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఫ్రై చేసేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయటికి తీసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఫ్రై చేసుకున్న విధంగా స్టవ్ని సిమ్లో అయితేనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతాయి. ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కకు తీసుకొని మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్, కొరియాండర్, ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించుకోండి. ఫ్రై చేసుకున్న దాంట్లో మనకి గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. ఇంకా సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని వాటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో అయితే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇంట్లో కొంచెం అట్రాక్ట్గా కనిపించడానికి ఒక బౌల్ తీసుకున్న. బౌల్లో చికెన్ వేసుకున్న తర్వాత దానిపైన బిర్యానీ కూడా వేసేసుకున్నాను. బిర్యానీ వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఆ బౌల్ని ఒక ట్రే పైన పెట్టి తిప్పేసుకోవడమే. స్లోగా దానిపైన బౌల్ తీసేసుకుంటే రెడీ అయిపోయింది. కొంచెం ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఓకే, మీరు ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఓకే, బాయ్.